ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం ప్రభు యొక్క వాక్యాన్ని ఈ రోజున మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ రోజు నేను మీకు చెప్పే పాఠం ఏంటంటే, ఈ 2025 సంవత్సరం డిసెంబరు నెల అనగా 12వ నెల ఆఖరి ఆదివారపు బడిలో మనం ఉన్నాం. ఈ రోజున ఈ యొక్క ఆఖరి ఆదివారపు బడిలో నేను ఈ రోజున ఈ వాక్యాన్ని చెప్పడానికి గల కారణం కూడా నేను మీకు తెలియజేస్తాను. చాలా మంది ఎక్కడున్నారు అని అంటే, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, శోధనలో, సమస్యలో, అనేకమైనటువంటి వాటిల్లో బిడ్డలు తలమునకలైపోయి ఉన్నారు. ఇప్పుడు మనకున్నటువంటి ఈ యొక్క సమయాన్ని ఒక్కసారి గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రోజున ఆఖరి ఆదివారం అంటే ఈరోజు 28వ తారీఖు. 28వ తారీఖు అని అంటే ఈ నెలకు ఉన్న రోజులు మనం లెక్కేసుకుంటే 31వ రోజు, అంటే 31 రోజులు అని 3 రోజులు ఉంది. ఈ 3 రోజులు కూడా మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు మనసుల్లో అనుకోవచ్చు. లేకపోతే ఏం చేయాలి, మరి దానికి సంబంధించి పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పబోతున్నాడు అని మీరు ఊహించుకోవచ్చు. కారణం ఏంటంటే, ఈ 3 దినాల్లో నువ్వు 2 దినాలు ఉంటావా, 3 దినాలు ఉంటావా, నీవు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికే ఈరోజు నేను ఈ వాక్యాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యం యొక్క పేరు ఏమిటి అని అంటే, ఇరుకులో మొర్ర. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇరుకులో మొర్ర. నువ్వు ఇరుకులో ఉన్నావు, నువ్వు మొర్ర పెడితే దేవుడు ఖచ్చితంగా నీ మొర్రను ఆలకించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, బైబిల్ గ్రంథంలో మీకు ఒక మాట నేను చూపిస్తాను. 118వ అధ్యాయము కీర్తనల గ్రంథము 5వ వచనములో నుండి మనం చదివినట్లయితే, ఇక్కడ ఒక అద్భుతమైన, చక్కని, దివ్యమైనటువంటి, దేవుని మహాకృపతో నింపబడినటువంటి చక్కని మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటా మాటలు? ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమునందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. దేవునికి స్తోత్ర. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమునందు ఆయన నాకు ఉత్తరమిచ్చెను. దేవునికి స్తోత్ర. ఈ యొక్క సంవత్సరానికి ఇది ఆఖరి ఆదివారం. మనం ఇరుకులో పడిపోయాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున మనం చూస్తే చాలా కుటుంబాల్లో ఈ రోజుకు కూడా మరి పండగ వస్త్రాలు కొనని వారు ఉన్నారు. ఈ రోజుకి కూడా సరైన ఆహారము లేక తిండి కోసమై ఎదురు చూసేవారు ఉన్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులతోనూ, ఆర్థికమైన కష్టాలతోనూ, మరి ఉద్యోగ విషయాలలోనూ, లేకపోతే ఆస్తుల విషయాల్లోనూ, లేకపోతే పొలం పండే పంటల విషయంలోనూ, ఇలా మనం చూసుకుంటా పోతే ఆ యొక్క వ్యాపారాలలోనూ, వారు చేస్తున్నటువంటి పనులలోనూ అనేక రకాలుగా ఇరుకులో పడిపోయినటువంటి మానవ జీవితం ఎలా ఉన్నదో ఈ రోజున నేను మీకు తెలియచేయటానికి సిద్ధంగా ఉన్నాను. అంతే, మనం ఈ ఇరుకులో ఉన్నాం. ఈ ఇరుకులో నువ్వు దేవునికి మొరపెట్టడానికి దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. 3 దినాల అవకాశం. ఈ 3 దినాల అవకాశాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటావు అని అంటే, కనీసం 2 దినాలు దేవుని సన్నిధిలో నువ్వు ఉపవాసము చేత నీవు, నీ కుటుంబము కూడా ఉపవాసముతో నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ కార్యము జరిగించను ఉద్దేశించి ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆ విశాలత అనగా 2026వ సంవత్సరం జనవరి నెల మొదలుకొని మనకి 12 నెలలు ఉంటాయి. అది విశాలమైనటువంటిది. ఇంకా మనం చూసినట్లయితే 364 రోజులు కనపడతా ఉన్నాయి. అది ఇంకా విశాలమైనటువంటిది. ఇప్పుడు లెక్కలో చూసుకుంటే ఇప్పుడు నీకున్నది 3 రోజులే. మరి అప్పుడు చూసినట్లయితే విశాలత 364 రోజులు, ఇంకా 12 నెలలు ఉంటాయి. మరి ఆ విశాలతలో దేవుడు నీకు అద్భుతమైన కార్యము జరిగిస్తాడు అనే నమ్మకం నీకుంటే, నిజముగా దేవుడు మహోన్నతుడని నీవు అనుకుంటే, దేవుడు గొప్ప కార్యములు చేయనటువంటి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానమునకు అధిపతి అని నీవు గ్రహిస్తే, ఈ 2 దినాలు నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలో ఇరుకులో ఉండి నువ్వు మొరపెడితే ఖచ్చితంగా దేవుడు నీకు, నీ కుటుంబానికి కార్యము జరిగిస్తాడు. దేవునికి స్తోత్ర. అందుకనే ఇరుకులో ఉండి నేను మొరపెట్టి తిని
ఆయన నాకు విశాలములో ఉత్తరం ఇచ్చాడు. దేవుడు ఖచ్చితంగా నీకు చేస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఎలా చేస్తున్నాడు ఏంటి అనేటువంటి చూస్తే ఒక్కసారి మనము నిర్గమాకాండంలోకి వెళ్దాం. అక్కడ ప్రజలు దేవునికి మొర్ర పెడతా ఉన్నారు. నిర్గమాకాండము 16వ అధ్యాయాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని పిల్లలారా, నిర్గమాకాండము 16వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే మొదటి నుంచి కూడా మనం చదువుతూ వెళ్ళాలి. ఇక్కడ అంటాడు, తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీముకును సినాయికి మధ్యనున్న సీను అరణ్యానికి వచ్చారు. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సడుగుకుంటున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. ఆ సీను అరణ్యములోనికి వచ్చారు. ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళందరూ కలిసి ఆ మోషే అహరోనుల మీద సణుగుకుంటున్నారు. ఇంకా మనం చూసినట్లయితే వాళ్ళు 2వ నెలలోకి వచ్చారు. 15వ రోజు అంటే వాళ్ళు బయలుదేరి 45 రోజులైంది. అప్పటికి వాళ్ళు ప్రయాణం సాగుతా ఉంది. 45 రోజుల ప్రయాణాన్ని కొనసాగించిన తర్వాత మోషే అహరోనుల మీద వాళ్ళు సణుక్కుంటున్నారు. ఏమయ్యా నువ్వు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు, ఏమయ్యా మా పరిస్థితి ఏమిటి అనేటువంటి స్థితిలో వాళ్ళు కనబడుతూ ఉన్నారు. చూడండి కింద మనం చూసినట్లయితే 3వ వచనం నుండి, ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఇక్కడ అంటున్నారు, మాంసం వండుకునే కుండల దగ్గర మేము కూర్చొని అది మేము తినేటప్పుడు అక్కడ దేవుని చేతిలో మేము ఎందుకు సావలేదు ఆ రోజున అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? ఈ రోజున మాకు మాంసం లేకుండా తీసుకొచ్చి మమ్మల్ని చంపుదామని చూస్తున్నావా? మేము మాంసాపేక్ష కలిగిన వారమై ఉన్నాము కదా, కనీసం మాంసం కూడా లేకుండా చేశారు అని వాళ్ళు సణుక్కుంటున్నారట. దేవునికి స్తోత్ర. ఇంకా మనం చూసినట్లయితే ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోకి మమ్ములను అక్కడ నుండి తోడుకొని వచ్చితిరా అని వారితో అంటున్నారు. ఏంటి అక్కడి నుంచి తీసుకొచ్చారంట? ఐగుప్తులో వాళ్ళు ఏంటండి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని శోధనలు చేసినా, మమ్మల్ని రకరకాలుగా వాళ్ళు హింసించి బాధించినా, బాబు రాత్రి అంతా పనిచేసి పగలింట్లో ఉన్నా బంగారంలాగా వండుకొని తింటాక మాత్రం అన్ని సమృద్ధిగా ఇచ్చారు. అబ్బాయి మమ్మల్ని ఎందుకు సావగొడతానికి తీసుకొచ్చావా? దేవుడు 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 అంటున్నావు అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళు సణుగుకుంటున్నటువంటి ప్రయత్నము. అప్పుడు మోషే అహరోనులు వాళ్ళు ఏం చేస్తారో చూశాడండి. యెహోవా మోషేను చూచి అంటే అప్పుడు వీళ్ళు ఏం చేశారో తెలుసండి? అప్పుడు వీళ్ళు మోషే అహరోనులు ఇంత భయంకరమైనటువంటి ఇరుకులో ఉండి దేవునికి మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా ఈ యొక్క ఇశ్రాయేలీల ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఇశ్రాయేలీల ప్రజలు ఈ విధంగా మాట్లాడుతున్నారయ్యా, నీవు అయ్యో ఇదిగో ప్రభువా మరి భయంకరమైనటువంటి ఆ ఐగుప్తు చెర నుండి వాళ్ళని విడిపించావు, అదిగో భయంకరమైనటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశావు, ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క ఫరో సైన్యము నుండి వారిని రక్షించావు. ఇంత చేసినా కూడా ఈ ప్రజలు ఈ రోజున మాంసాహారము లేదని మా మీద సణుగుతున్నారు, గొడుగుతున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారయ్యా. ఓ దేవా యెహోవా మాకు సహాయం చేయి ప్రభువా అని వీళ్ళు మోషే అహరోనులు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళు ఎంతగా ప్రార్థన చేస్తున్నారు అంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడండి? 4వ వచనం, యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపిస్తాను. దేవునికి స్తోత్ర. ఎక్కడున్నారండి వీళ్ళు? ఇరుకులో ఉన్నారండి, ఇరుకులో ఉన్నారు. ఎంతమంది ప్రజలు తెలుసండి? వాళ్ళు 6 లక్షల కాల్భాములు కలిగినటువంటి ప్రజలు. వారు ఏకకంఠముతో మాట్లాడుతున్నారు, ఏక స్వరముతో వారు ఆ యొక్క మోషే అహరోనుల మీద సడుగుతున్నారు. అంతమంది ప్రజలకు సమాధానం చెప్పేది ఎంతమంది అండి? ఇక్కడ 2 ఉన్నారు, మోషే అహరోనులు. ఇంకా మనం చెప్పాలి అనంటే సమాధానం చెప్పేది వీళ్ళిద్దరే, కానీ వారి కుటుంబాలు కూడా ఉన్నాయి అక్కడ. 6 లక్షల ప్రజలు ఒక్కసారిగా మీద పడితే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. ఇలాంటి సమయంలో వాళ్ళు ఏమాత్రము కూడా సమయం కోల్పోకుండా, ఏమాత్రము కూడా వారు
ఆ యొక్క వాళ్ళు పెట్టినటువంటి ఆ యొక్క మాటలన్నిటిని కూడా బెదరకుండా వాళ్ళు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించు అంటున్నాడు. ఆకాశము నుండి నేను మీకు ఆహారాన్ని కురిపిస్తాను, మీరెందుకు భయపడతారు, మీరెందుకు బేలపడతారు, నేనున్నాను, నేను చేసే దేవుడను అని అద్భుతమైన కార్యం జరిగించాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్ర. ఈ ఇరుకులో నువ్వు మొర పెడితే అద్భుతమైన కార్యము దేవుడు జరిగిస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఆకాశము నుండి పూరేళ్లను పంపించాడు, ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. కొత్తిమీర గింజల్లాగా ఉంటాయంట ఆ దేవుని యొక్క పరలోకపు మన్నా, అది కురిపించాడు దేవుడు. అద్భుతంగా వాళ్ళు తింటున్నారు. ఎంత గొప్ప కార్యం జరిగించాడు ప్రియ దేవుని పిల్లలారా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? వీరు మొర ఆలకించినప్పుడు ఏం చెప్పాడు చూడండి. ఇక్కడ 11వ వచనం ఒకసారి చదువుదాం. 11వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలీల సణుగులు వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పమనెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆకాశము నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. సాయంకాలం అంట ఏం తింటారంట వీళ్ళు? మాంసం తింటారట. ఉదయకాలమున ఆహారము తిని తృప్తి పొందుతారు. నేను చెప్పానని చెప్పండి వాళ్ళకి. ఎంత అద్భుతమైనటువంటి మాట. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడువాడై ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే దేవుని పిల్లలారా, నీతో కూడా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీతో కూడా మాట్లాడడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీ యొక్క భక్తిని దేవుడు గమనించబోతున్నాడు. ఈ ఇరుకులో నువ్వు మొరపెట్టాలి. ఈ ఇరుకులో నువ్వు మొరపెడితే దేవుడు ఖచ్చితంగా నూతన సంవత్సరంలో నీ నోటిలో నవ్వుండేటట్టుగా చేయగలిగినటువంటి మహత్వము కలిగిన దేవుడు ఆయన. నీవు నవ్వుతావు. అద్భుతమైనటువంటి కార్యమును బట్టి అనేకులకు సాక్షిగా నిలబడతావు. ఈ యొక్క దినములో నువ్వు చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేయాలి ప్రియ దేవుని పిల్లలారా. ప్రార్థన లేని ఇల్లు పెంట కుప్పతో సమానం అని దేవుడు మాట్లాడుతున్నాడే. ఆ మాటలు నీకు వినబడుట లేదా? ఆ మాటలు నువ్వు గ్రహించుట లేదా? ఒక్క పూట తిండి లేకపోతే మనం చనిపోతామా? దేవుని పిల్లలారా, ఉపవాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఇదిగో నా జీవితంలో నేను చూస్తే నాకేమున్నాయో తెలుసా? నాకు బీపీ షుగర్లు ఉన్నాయి అంటావా? ఒకవేళ ప్రార్థనలోనే చనిపోయావు అనుకో, పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. బీపీ షుగర్ నిన్ను ఏమి చేయదు. ఎందుకంటే నిన్ను చంపువాడు కాదు ఆయన, నిన్ను రక్షించువాడు, నీకు ప్రాణభిక్ష పెట్టినవాడు, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లివాడు, నిన్ను జీవముతో ఉంచువాడు. ఆయన జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అందుకనే నీవు చావో, భయపడొద్దు. ఎందుకంటే ఏది ఉన్నాను మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ఉపవాసము చేతను ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితముగా నీకు కార్యము ఉద్దేశించిన దేవుడని మీకు నేను తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా. అలాగ మనం చూసినట్లయితే ఇంకొక మాట చెబుతున్నాడు ఆయన. ఏమన్నాడంటే, అబ్బాయి నేను ఆకాశం నుండి అయితే నేను అన్ని కురిపిస్తాను, మరి మాంసం కూడా వస్తుంది, ఓకే, కానీ వాళ్ళు రోజుకి ఎంత కూర్చుకోవాలో అంతవరకే కూర్చుకోమను. ఏం చెప్పాడు ఆయన? రోజుకి ఎంత కూర్చుకోవాలో అంతే, అంతకెక్కువ కూర్చుకోకూడదు అని అన్నాడు. ప్రజలు వింటారండి మాట? ఎందుకంటే ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎంతైనా సరే మొత్తం పోగేసుకుందాం, మన ఇంట్లో పెట్టేసుకుందాం అనుకుంటారు. ఆ దేవుడు ఆకాశం నుంచి మన్నా కురిపిస్తున్నాడు, ఆహారం బాగుంది, సరే మాంసం కూడా బాగానే ఉంది, తింటున్నాము, కానీ రేపు పంపిస్తాడో లేదో మళ్ళీ డౌటు. ఎందుకంటే అవిశ్వాసులైన ప్రజలు, అవిశ్వాసులైన జనాలు. ఈ యొక్క ప్రజలు ఎలాంటి వాళ్ళు అనంటే, ప్రభువు అన్ని కార్యాలు జరిగించినా కూడా ఆ ప్రజలు నమ్మని వారై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు కూడా తోమా అన్నాడు, అయ్యా ఇదిగో నా ప్రభువుకి గాయాలు చేశారు, నువ్వు మాట్లాడుతున్నావని నువ్వే అని నేను ఎందుకు నమ్మాలి? ఆయన యేసు ప్రభు అని ఎందుకు అనుకోవాలి అని తన శిష్యులతో, తనకున్నటువంటి తన స్నేహితులతో వాదిస్తున్నాడు. అప్పుడు ప్రభు లోపలకు వచ్చి తోమా అని పిలిచాడు ఆయన. అప్పుడు అంటున్నాడు, ఆయన చేతిని వేళ్ళుని చూపించి, తోమా ఇట్రా,
ఇదిగో ఈ గాయాలలో నీ వేళ్ళు పెట్టి తిప్పు అన్నాడు. ఆ మనిషి వెళ్ళి ఏళ్ళు పెట్టి గాయాలు తిప్పాడండి. ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, నీకు చిన్న గాయమైతే ఆ గాయాన్ని కనీసం ఏలు పెట్టడానికి కూడా భయపడుతున్నటువంటి నీవు ఆయన చేతి వేళ్లలో ఆ గాయము, ఆ వేళ్లు పెట్టి ఆయన చేతి గాయములలో ఏళ్లు పెట్టి తిప్పినటువంటి మనుషుడు తోమ. అలాంటి ప్రజలు కలిగినటువంటి సమాజంలో నీవు ఉన్నావు. రేపు ఇస్తాడో లేదో అని నువ్వు అనుకోవద్దు. అందుకనే అంటున్నాడు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు అని. కానీ ప్రజలు ఏం చేశారో తెలుసా? ఆల్మోస్ట్ మొత్తం కూర్చుకుంటున్నారు. తెల్లారేపాటికి ఏమైందో తెలుసా అండి? అది పురుగులు పట్టింది. భయంకరమైన పురుగులు వాసన వస్తుంది. అప్పుడు మోషే అంటున్నాడు, ఏమిటి ఇది మీరు చేసేది? ఎవరికి ఎంత కావాలో అంత. మళ్ళీ కొంతమంది ఏం చేశారంటే, అతి భయస్తులు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏం చేశారంటే తక్కువ తెచ్చుకున్నారంట. వాళ్ళు తక్కువ తెచ్చుకున్నందువల్ల దేవుడు వాళ్ళని అవమానపరచలేదు. వాళ్ళు ఎక్కువ తెచ్చుకున్నందువల్ల వాళ్ళకి ఒరిగింది ఏమీ లేదు. తక్కువ తెచ్చుకున్న వాడికి వాళ్ళ కుటుంబానికి సరిపోయినంతగా దేవుడు ఇచ్చాడు. ఎక్కువ తెచ్చుకున్న వాడికి ఇక దేవుడు ఏం చేశాడంటే, ఇంత సాల అబ్బాయి అని చెప్పి అంతవరకే తీసుకొచ్చి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎంత గొప్ప దేవుడు. చూడండి, ఇక్కడ ఆ మాట కూడా చూపిస్తాను మీకు. 17వ వచనం చదువుదాం ఒకసారి. ఇశ్రాయేలీలు కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొని వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువగా లేదు, తక్కువగా కూర్చుకొని వానికి తక్కువగా ఉండలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు దేవుడు సరిగా ఇస్తాడు. అయ్యా, నా కుటుంబంలో నాకు 4 పిల్లలు ఉన్నారు, లేకపోతే నాకు 5 ఉన్నారు, లేకపోతే నాకు 6 ఉన్నారు. నా కుటుంబంలో నా తల్లి, నా తండ్రి, ఇదిగో నా నాయనమ్మలు, బామ్మలు చాలా మంది ఉన్నారు. నా కుటుంబం చాలా పెద్దది కదా. నువ్వు సహాయం చేస్తే నాకు ఏ మూలగా సరిపోతాయి నువ్వు అనుకుంటున్నావా? ప్రియ దేవుని పిల్లలారా, నీ కుటుంబము ఎంత పెద్దదైనా దేవుడు అందరికీ కూడా సమానముగాను సమృద్ధిగాను ఇచ్చు దేవుడై ఉన్నాడు. ఆమేన్. నువ్వు నమ్మితే దేవుని సన్నిధిలో ఇరుకులో నువ్వు మొర్రపెట్టు. దేవుడు కార్యము జరిగించను ఉద్దేశించే దేవుడై ఉన్నాడు. నువ్వు కేవలము తిండి కోసం ఆలోచిస్తే నీవు ఎప్పటికీ నీవు మేలు పొందుకోలేవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇరుకులో మొర్రపెట్టినప్పుడు మోషే అహరోనులు దేవునికి మొర్రపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగించాడు. వారికి ఆహారాన్ని ఇచ్చాడు. ఓ ప్రియ దేవుని పిల్లలారా, నీకు ఇవ్వడా? ఆలోచించు. నీకు వస్త్రాలు ఇవ్వడా? ఇస్తాడు దేవుడు. మీకు ఇంకొక విషయాన్ని చెప్తాను. ఇంకొక స్త్రీ ఉంది, ఆమె ఒక విధవరాలు. ఆమె ఎవరో తెలుసా అండి? అక్కడ ఎవరో తెలుసా? ఆమె ఒక ఎలీషా యొక్క శిష్యులలో ఒక శిష్యుని భార్య, ఆ ప్రవక్తలలో ఒక శిష్యుని భార్య. ఆ ప్రవక్త చనిపోయాడు. ఆ ప్రవక్త చనిపోయిన తర్వాత ఆ ప్రవక్త యొక్క శిష్యుడు, ఆ ప్రవక్త మరి ఆ శిష్యుడు కూడా చనిపోయాడు. తన భర్త చనిపోయిన తర్వాత అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వచ్చి ఆమెను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు, ఆమెను ఎంతగానో బాధ పెడుతున్నారు, ఆమెను బాగా ఇబ్బంది పెడుతున్నారు. అదే సమయంలో ఎలీషా అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడో తెలుసా? దేవుని పిల్లలారా, ఆయన తన సేవకుని కుటుంబాన్ని విడిచిపెట్టు దేవుడు కాదు. అందుకని ఎలీషా నా ఊరికి నడిపించాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు. ఏమిటమ్మా నీ బాధ అన్నాడు. అప్పుడు ఆమె చెబుతుంది, దేవుని పిల్లలారా, రాజుల రెండవ గ్రంథము ప్రియమైన దేవుని పిల్లలారా 4వ అధ్యాయము. ఒక్కసారి మీ బైబిల్ గ్రంథాలు తెరిచి చూడండి. మొదటి నుంచి చదవండి దేవుని పిల్లలారా. 4వ అధ్యాయము మొదటి నుండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి ఏమైపోయాడు? చనిపోయాడు. అతడు యెహోవా యందలి భక్తి గలవాడై ఉండెనని నీకు తెలుసు. అయ్యా, నీకు తెలుసయ్యా ఆయన దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో. ఎవరండి? ఒక విధవరాలు ఏడుస్తుంది, బాధపడుతుంది. ఆమె మొర్ర దేవుడు ఆలకించాడు. ఎలీషాను ఆ ఊరికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. అయ్యా, అప్పుడు ఎలీషాతో మాట్లాడుతుంది. దేవుడు ముఖాముఖిగా మాట్లాడడం అంటే దేవుని పిల్లలారా, ఆయన డైరెక్ట్ గా ఆయన రూపంతో వచ్చి నీకు మొరపెట్టడం ఆయన కనిపించడం కాదండి.
తన దాసులలో ఒకరిని ఇంటికి పంపిస్తాడు. దేవుడే నీ ఇంటికి వస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఆయన వాళ్ళ ద్వారాగా నీకు కార్యం జరిగిస్తాడు. అది దేవుడు నడిచి వచ్చినట్టే నీ ఇంటికి. దేవునికి స్తోత్రం. ఎలీషాను అక్కడికి నడిపించాడు. ఎలీషాతో చెప్తుంది, అయ్యా ఆయన ఎంత భయభక్తులు కలిగిన వాడు నీకు తెలుసు కదా, నీతోనే తిరిగాడు కదా అని మాట్లాడుతుంది. అప్పుడు అంటున్నాడు, ఇప్పుడు అప్పుల వారు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారు పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టింది. దేవునికి స్తోత్రం. తనకి 2 కుమారులు ఉన్నారంట. వాళ్ళని నీ అప్పు తీరేంత వరకు మాకు దాసులుగా పంపించమని వాళ్ళు వచ్చారంట. అక్కడికి అల్లాడిపోతుంది ఆమె, బాధపడిపోతుంది, వేదనతో కుమిలిపోతుంది. ఓ ప్రియ దేవుని పిల్లలారా, ఆ యొక్క విధవరాలి మొర్ర ఆలకించిన దేవుడు నీ మొర్ర ఆలకించడా? చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. 2వ వచనం, ఎలీషా నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. ఏమన్నాడు ఇక్కడ? నా వల్ల నీకేం కావాలని కోరుకుంటున్నావో, నీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఎన్ని పట్టరా బయటికి అన్నాడు ఆయన. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, అందుకామె నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదా. నేను ఏముందంట ఆమె ఇంట్లో? నూనె కుండ మాత్రం ఉందంట. అది తప్ప అయ్యా నా దగ్గర ఏమి లేదయ్యా అంటుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు అందుకామె, అతడు నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి వద్ద నుండి దొరకగలిగినన్ని మట్టి పాత్రలన్నీ ఎరువు తెచ్చుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, అది మీకు అర్థం అవుతలేదు. ఆమె ఇంట్లో ఉన్నది కూడా ఒక్క కుండేనండి. ఆ కుండ వల్ల ఉపయోగం ఏమైనా ఉందా అంటే అంతవరకు ఆ ఒక్క కప్పు కూడా తీరదేమో, లేకపోతే ఒకటి దిగిన తర్వాత ఇంకా మిగులుతాయేమో, వాళ్ళ కుటుంబ పోషణ కూడా చాలదేమో. అందుకని ఎలీషా అంటున్నాడు, ఇదిగో నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఎన్ని కుండలు దొరికితే అన్ని తెచ్చుకోమా, పోగు చేసుకో అన్నాడు. ఏం అత్యాశకు వెళ్ళలేదండి, నా దగ్గర ఉన్నది ఇదే అని చెప్పింది. ఎందుకంటే ఆమెలో ఉన్న నిజాయితీని దేవుడు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. నీవు నిజాయితీగా ఉన్నావా లేదా అదే చూస్తాడు దేవుడు. నీ నిజాయితీని బట్టే దేవుడు నీ గొప్ప కార్యం జరిగిస్తాడు. తెచ్చుకోమన్నాడు కదా అని ఉన్నాయి లేని ఏం కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్ని తెచ్చుకుని ఎన్ని నాది నాయనయ్యా అని అనలేదు ఆమె. నా దగ్గర ఉన్నది ఒక్కటే కుండయ్యా, నా ఇది తప్ప నా దగ్గర ఏమి లేదు అంది. ఆయన అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర నువ్వు విచారణ చేసి మొత్తం తెచ్చుకో అని అన్నాడు. ఆమె వెళ్ళి తెచ్చుకుంటుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. దేవునికి స్తోత్ర. ఆ తెచ్చిన పాత్రలన్నీ కూడా నూనెతో నిండిపోయినాయి. ప్రియ దేవుని పిల్లలారా, ఎంత అద్భుతం. ఆమె అంటుంది, అయ్యా ఇంకేమనుంటే పట్టరండి రా అంది. అమ్మాయి లేవమ్మా, తెచ్చినవి అన్నీ అయిపోయినాయి, నూనె ఆగిపోయింది. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని దాసుని చేతిలో నూనె అద్భుతముగా నీ యొక్క ఇంటిని సంరక్షించగలిగింది. ఆమేన్. దేవుని యొక్క దాసులను దేవుడు ఆ విధంగా నీ ఇంటికి నడిపిస్తున్నాడు. ఇప్పుడు అక్కడ కనపడేది ఎవరండి? ఎలీషా మాత్రమే కనపడుతున్నాడు. కానీ కార్యము జరిగించింది ఎవరండి? తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు అద్భుతాన్ని జరిగించాడు అక్కడ. ఆ యొక్క నూనె పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఇప్పుడు ఆ కుండలన్నీ నిండిపోయినాయి. అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి దేవుని పిల్లలారా, 7వ వచనం మనం చూస్తే, ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఆమేన్. ఓ ప్రియ దేవుని పిల్లలారా, అప్పులు తీర్చడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. నీ కుటుంబ పోషణకు కూడా దేవుడు సమర్థత కలిగినటువంటి ఆశీర్వాదములు కురిపించు దేవుడై ఉన్నాడు. ఆమేన్. మరి నువ్వేం చేస్తున్నావు? ఈ రోజున ఇరుకులో నువ్వు మొరపెట్టడానికి సిద్ధముగా ఉన్నావా? నీవు ఈ రోజున ఇరుకులో నువ్వు మొరపెడితే అద్భుతమైన కార్యము జరిగించువాడు దేవుడు. నీ మొర్ర ఆలకించి నీకు సహాయము చేయువాడు దేవుడు.
నీ బ్రతుకుటకు కావలసినవన్నీ సమకూర్చువాడు దేవుడు. అయ్యా నాకు బట్టలు లేవు అనుకోవద్దు, బట్టలు నీ కోసం పంపిస్తున్నాడు దేవుడు నువ్వు మొర పెడితే. అయ్యా నాకు ఆహారం లేదు అనొద్దు, నీ కోసం ఆహారాన్ని పంపిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన నీ మొర ఆలకించువాడై ఉన్నాడు నువ్వు మొర పెడితే. ఇదిగో ప్రభా నాకు ఉద్యోగం లేదని నువ్వు బాధపడుతున్నావేమో, నీకు ఉద్యోగాన్ని సిద్ధం చేశాడు దేవుడు. ఎందుకంటే నీ మొర కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నా దగ్గర డబ్బు లేదు అని నువ్వు బాధపడుతున్నావా? డబ్బును పంపించువాడై ఉన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు అందరినీ కూడా ఆ విధముగా సమకూర్చువాడై ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఇది చేయడా? చేస్తాడు. ఇరుకులో ఉండి నువ్వు మొరపెట్టు, దేవుడు కార్యం జరిగిస్తాడు. మొన్నొక రోజు ప్రియ దేవుని పిల్లలారా, నా చిన్న కుమారుడు ఏదో చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తున్నాడు. అతనికి ఒక 50,000 అర్జెంటుగా కావాలి. ఎందుకంటే పని వాళ్ళు పనిచేశారు, వాళ్ళు కూడా పండగ బట్టలు కొనుక్కుందామని ఆశపడుతూ ఉన్నారు. వాళ్ళ మొర్ర దేవుడు ఎక్కడ ఆలకించి నాకు ఇచ్చేస్తాడు బాధపడి ఏడుస్తూ నా దగ్గరకు వచ్చాడు. ప్రార్థన చేసిన తర్వాత నేను అంటున్నాను ఒక ఇంటికి వెళ్ళు అని. ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడిన తర్వాత అరగంటలో 50,000 రూపాయలు అతనికి ఆ యొక్క ఫోన్పే చేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, అరగంటలో 50,000 ఎవరిస్తారు చెప్పండి? మీకు దేవుడు కార్యం జరిగించలేదా? నాకు చేసిన దేవుడు మీకు చేయడా? చేస్తాడు. కానీ నీవు దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. నీవు దేవునికి మొరపెట్టాలి. ఎంతో అనుకుంటాం మనం, కానీ ఏది జరగాలన్నా దేవుని చిత్తమై ఉండాలి. దేవుడు నేను ప్రార్థన చేస్తే కార్యం జరిగిందని నేను చెప్పడం లేదు. ఎందుకంటే ప్రార్థన చేయడం నా ధర్మం. అతని హృదయాన్ని కదిలించడం దేవుని యొక్క చిత్తం. దేవునికి స్తోత్ర. అతని హృదయాన్ని దేవుడు కరిగించాడు, అతని హృదయమును దేవుడు తెరిచాడు. నీ దాసునికి సహాయం చేయమని అతను ఆజ్ఞాపించాడు. అప్పుడే అతను మనకు డబ్బులు పంపించాడు. అనుకున్న సమయానికంటే కొంచెం లేట్ అయినా డబ్బులు ఎమ్మటే ఇచ్చేశాడు. తర్వాత దేవునికి స్తోత్రం కలుగును గాక. అడిగితే దేవుడు ఇవ్వని దేవుడు కాదు. అడగకనే నువ్వు కష్టాలు పడుతున్నావు, అడగకనే నువ్వు ఇబ్బందులు పడుతున్నావు, అడక్కోకుండానే నువ్వు పైపైన అటే పిటే అన్ని చూస్తా ఉన్నావు. ఏది చూసినా నీకు పని కాదు. దేవుని పిల్లలారా, ఏది చూడొద్దు, నువ్వు దేవుని వైపు చూడు. దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట చెప్పనా, ఇంకా నీకు సమస్యలు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఆ సమస్యలు ఏంటో చెప్పనా, దేవుని సువార్త ప్రకటిస్తున్నటువంటి తన దాసుడిని ఏం చేశారో తెలుసా? తీసుకెళ్లి జైల్లో పడేశారు. అయితే జైల్లో ఉన్నటువంటి ఆ వాళ్ళు ఏంటిది అనుకున్నారా? అనుకోలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు కూడా ఇరుకులో ఉన్నారు. జైలు అంటే ఏంటండి? జైలు అంటే ఏమిటి? భయంకరమైన స్థలం అది. జైలు అంటే ఏమిటి? ఇరుకులో ఉన్నారు వాళ్ళు. విశాలత లేదు అక్కడ. ప్రజల్లో స్వేచ్ఛగా తిరిగే ఈ మనుషులు తీసుకెళ్లి ఆ 4 గోడల మధ్యలో అక్కడ కూర్చోబెడితే వాళ్ళ పరిస్థితి ఏమిటి? అవి చీకటి కోణాలు కలిగినటువంటి ఆ ప్రాంతంలోకి వెళ్ళారు వాళ్ళు. అప్పుడు ఇంకా వాళ్ళు చేసింది ఏంటో తెలుసండి, వాళ్ళని బొండలో బిగించమన్నారంట. బొండ అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ కాళ్ళకి చేతులకు సంకెళ్ళు వేశారండి. సంకెళ్ళు వేసి కదలకోకుండా పెద్ద పెద్ద గుండ్రాళ్ళతో వాళ్ళకి గొలుసులను కట్టి వాళ్ళు కూర్చోబెట్టారు. అయితే వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏం చేశారో చూసారా? చూడండి, చూపిస్తాను మీకు. అపోస్తుల కార్యాలు గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనములో నుండి. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనములో నుండి. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్ర. ఇక్కడ ఎంత ఇరుకులో ఉన్నారో చూడండి. ఇప్పుడు అప్పుడు జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చారు. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు వాటి ఆజ్ఞను పొంది వారిని చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. దేవునికి స్తోత్ర. ఏ వేసి బిగించాడండి? బొండ వేసి బిగించారు. అయ్యో, ఎంత భయంకరమైన స్థితి! వాళ్ళు దేవుని సువార్తను మాత్రమే కదా ప్రకటిస్తున్నారు. ఇదిగో కొరడాలతో వాళ్ళను కొట్టారు. అనేక దెబ్బలు కొట్టిన తరువాత అంటున్నాడు, అంటే వాళ్ళు ఎన్ని కొట్టారో కూడా లెక్కలేదు. ఇదిగో వారు స్పృహ కోల్పోయేంత వరకు కూడా కొట్టి ఉండవచ్చు. అయితే ఆ దెబ్బలను కూడా వాళ్ళు ఏమాత్రము కూడా లెక్క చేయక నిలబడి ఉన్నారు. అయినా వాళ్ళ కసి తీరలేదు. వాళ్ళు చెరసాలలో బంధించమన్నాడు. ఆజ్ఞాపించింది ఏంటండి?
చెరసాలలో వాడిని బంధించి మీరు చూస్తూ ఉండండి అన్నాడు. కానీ ఈ చెరసాల నాయకుడు ఏం చేశాడంటే ఇంకొంచెం ఎక్కువ చేశాడు. బొండలో వేసి బిగించను. ఇక కాలు అక్కడి నుంచి కదపటానికి ఉండదండి, అటు ఇటు లోపల తిరగడానికి కూడా ఉండదు, ఇక అక్కడ ఉండిపోవడమే. అలాంటి పరిస్థితుల్లో పౌలు శీలలు ఏం చేస్తున్నారో తెలుసా ప్రియ దేవుని పిల్లలారా? దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాంటి స్థితిలో కూడా వీళ్ళు సహనాన్ని కోల్పోలేదు. వాళ్ళు ఇరుకులో ఉన్నారండి, వాళ్ళు మొరపెడుతున్నారండి, దేవుని స్తుతిస్తున్నారండి, దేవుని ఆరాధిస్తున్నారండి. చూడండి ఇక్కడ 25వ వచనం చదువుదాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవుని గురించి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వారి పాటలు వినుచుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని దెబ్బలు కొట్టారండి? అలుపొచ్చే వరకు కొట్టారే, ఆ దెబ్బలు ఏమైపోయాయి? అలుపొచ్చే వరకు కొట్టిన దెబ్బలు ఎట్టుపోయాయి. అదిగో వారు ఆ విధముగా ఉండి మరి లోపలికి వచ్చినప్పుడు ఆ కాళ్ళు బొండలో వేసి బిగించినప్పుడు కదలలేని స్థితిలో వాళ్ళు ఏం చేస్తారు? చేతులకు సంఖ్యలు వేసినప్పుడు కదలేని స్థితిలో వాళ్ళు ఏం చేస్తారు? అలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నా దేవా నా ప్రభువా అని ప్రార్థన చేస్తూ దేవునికి పాటలు పాడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తులను నువ్వు చూస్తున్నావా ఈ రోజున? ఓ ప్రియ దేవుని పిల్లలారా, నీవు చూడగలిగితే, నిజముగా నీకు కళ్ళు ఉంటే, నిజముగా నీకు చెవులు ఉంటే, నిజముగా నీకు మనసు ఉంటే, నిజముగా నీకు దేవుని యొక్క ఆత్మ నింపబడినటువంటి వాడవై నీవు ఉంటే, నీవు నిజముగా మనిషివైతే దేవుని సన్నిధిలో మొరపెట్టుచున్నటువంటి నీకు దేవుడు అద్భుతమైన కార్యములను జరిగించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడని నువ్వు నమ్మితే, వారి వలె నువ్వు ఎన్ని బాధలున్నా కూడా బాధలను పక్కన పెట్టి పాటలు పాడుతూ ఉండు, దేవుని స్తుతించు, ప్రార్థించు, దేవుడు నీ కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి అక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. అందులో చూడండి 27వ వచనం. అప్పుడు అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనబోయాను. అంటే పాటలు పాడితేనే ఆయన చంపుకుంటాడా అని అంటున్నావా? లేదండి. 26వ వచనం చదివితే అక్కడ అసలు విషయాన్ని చూపిస్తాను మీకు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను. ఏం కలిగిందండి? మహాభూకంపం కలిగిందట. అప్పుడు తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఊడిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, దేవుడు వీళ్ళిద్దరేనా తీసింది? కాదండి, చెరసాలలో ఉన్న వారివి కూడా. ఓ ప్రియ దేవుని పిల్లలారా, నీవు 4 కుటుంబాలకు మధ్యలో నువ్వు జీవిస్తున్నావేమో. నీవు చేసే నీ ప్రార్థన ఆ చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలు కూడా ఆ రక్షణ పొందుతాయి. ఆ చుట్టూ ఉన్న కుటుంబాలు కూడా విడిపింపబడతారు. ఆ చుట్టూ ఉన్న కుటుంబాలు కూడా నీ వలె ఆశీర్వాదాలు పొందుకుంటారు. నువ్వు చేసే ప్రార్థన నీ చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా మేలుకరంగా ఉంటుంది. నీకు తెలుసా? అది నీ కోసం అని కాదండి, తన ప్రజలందరి కోసం దేవుడు తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు, తన ప్రజలను రక్షించడానికి ఈ భూలోకానికి దిగివచ్చిన దేవుడు. ఆయన ఎదుట నీవు మోకరించలేకపోతున్నావు, ఇరుకులో నువ్వు మొరపెట్టలేకపోతున్నావు. నువ్వు మొరపెడితే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆ చెరసాల నాయకుడు ఇక భయపడిపోయాడు, కత్తి తీసుకొని పొడుచుకోబోయాడు. ఎందుకో తెలుసా అండి? ఖైదీలందరూ పారిపోయి ఉంటారు. వారికి ఆ కాళ్ళకేసినటువంటి ఆ బొండలు కూడా ఊడిపోయినాయి. ఈ తలుపులన్నీ తెరవబడ్డాయి. ఇక నేనెందుకు? ఎందుకంటే ఆ యొక్క అధికారి చేతిలో చావడం కంటే నన్ను నేను పొడుచుకొని చావడమే మంచిది అనుకున్నాడు. ఎందుకంటే అది అవమానంతో కూడినటువంటి పని. అక్కడ వాళ్ళు అందరి ముందు అతనికి శిరచ్ఛేదన చేసిన, లేకపోతే అతని శిక్ష వేసిన అందరి ముందు నా భార్య బిడ్డల యొక్క పరువు ఏమైపోద్ది అనుకొని అందుకే తాను పొడుచుకోబోయాడు. అప్పుడు పౌలు అంటున్నాడు, ఓ ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి ఏమంటున్నాడు పౌలు. 28వ వచనం చూద్దాం. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. దేవునికి స్తోత్రా. నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నామని చెప్పాడట. అప్పుడు ఆయన గబగబా అరే బాబు దీపం తిండరా అన్నారు. ఆ దీపము తీసుకొని వచ్చి
లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు శిలకు సాగిలపడి వారిని వెలపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఓ ప్రియ దేవుని పిల్లలారా, ఇదిగో చెరసాల నాయకుని రక్షణ కొరకు దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా రక్షణ పొందడానికి దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఇదిగో నీవు ఇరుకులో ఉండి నువ్వు మొరపెడితే అన్ని చుట్టూన్న వారందరికీ కూడా రక్షణ కలుగుతుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు మొరపెట్టగలవా? నువ్వు మొరపెట్టగలవా? మొరపెట్టగలిగే సామర్థ్యత నీ దగ్గర ఉన్నదా? ఒక్కసారి ఆలోచించి 2 దినాలు నువ్వు మోకాళ్ళొంచి నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఈ 2 దినాలు దేవుడు నీకు గొప్ప కార్యం జరిగిస్తాడు. నీవు కొత్త సంవత్సరంలో ఆ విశాలతలో దేవుడు నీకు అద్భుతాలు చేయకపోతే అప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయి, నేను నీతో మాట్లాడతాను. దేవుని పిల్లలారా, ఎలా చేయాలో తెలుసా? నీవు కూడా జెన్యూన్గా చేయాలి. అంటే యథార్థముగా భక్తి చేయాలి, యథార్థముగా దేవునికి మొరపెట్టాలి. మనసులో ఉన్న సమస్త కల్మషాన్ని తొలగించుకొని యథార్థమైనటువంటి ఇందాక నేను చెప్పినప్పుడు ఆ విధవరాలు ఏ విధముగా అయ్యా నాకు ఉన్నది ఒక్కటే కుండ అని ఎలాగైతే నిజాన్ని చెప్పిందో, నీవు కూడా నిజమైన ప్రార్థన చేస్తే దేవుడు నీ మొర్ర ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సామర్థ్యత కలిగిన దేవుడు, సమర్థత కలిగిన దేవుడు, నిన్ను అనేకులలో కూడా హెచ్చింపజేయగలిగిన దేవుడు, గొప్ప దేవుడు, మన దేవుడు యేసు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత అద్భుతం! అక్కడ చెరసాల నాయకుడు కూడా రక్షణ పొందాడు. వారితో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా రక్షణ పొందారు. నిన్ను దేవుడు ఒక ఆపదలో నిన్ను పెట్టాడు అనంటే నీ చుట్టూన్నటువంటి వారికి మేలు కొలుపు దయచేయటానికే అలా పెట్టాడని నువ్వు ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆఖరిగా నేను చెప్తున్నటువంటి మాట ఒక్కటి వినండి ప్రియ దేవుని పిల్లలారా. లూకా సువార్తలోకి వద్దాం ఒకసారి. లూకా సువార్త, బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి వారందరూ కూడా మీ గ్రంథాలు తెరవండి. ఇక్కడ లూకా సువార్త 21వ అధ్యాయము 12వ వచనములో నుండి మనం చూద్దాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఏమిటి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకిక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని పిల్లలారా, ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్ములను రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరమునకును చెరసాలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఇది సాక్షార్థం, దేవుని యొక్క సాక్షార్థమే. నిజముగా నీవు నీతిమంతుడవైన భక్తుడవైతే ఇందులో ఒక క్రైస్తవుడు అని లేదు, ఇందులో దేవుడు అంటున్నాడు ఒక విశ్వాసని లేదు, ఒక సేవకుడు అని లేదు, ఒకే దేవుని పిల్లలారా ఒక ప్రవక్తని లేదు, ఇంకా మనం చెప్పాలి అంటే ఒక బోధకుడని లేదు. నువ్వు సువార్థికుడు అయితే సువార్థికుడని లేదు. అందరికీ దేవుడు చెప్తున్నాడు, నీకు శ్రమలు సంభవించినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించు. ఇది దేవుని సాక్షార్థమై జరగబోచున్న కార్యము. నన్నే ఎందుకు జరిగింది, నాకే ఇలా ఎందుకు జరిగిందని నువ్వు అనుకుంటున్నావేమో. ఇది దేవుడు తన సాక్షార్థమై నిన్ను వాడుకుంటున్నాడు. ఆయన పాత్రగా నువ్వు వాడబడుతున్నప్పుడు ఏమాత్రం కూడా భయపడద్దు దేవుని పిల్లలారా. దేవుడు నిన్ను ఆయన పాత్రగా వాడుకుంటున్నాడు. దేవుని యొక్క కార్యాలు ఈ అన్య జనాంగములో అనేకులకు నువ్వు ప్రభువుని ఎరుగున వారికి నువ్వు చెప్పడానికి, అనేకులు వారు కనువిప్పు కలగడానికే దేవుడి కార్యం చేస్తున్నాడు అని నువ్వు నమ్మినట్టయితే దేవుడు తన అద్భుతమైన కార్యము జరిగిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట కూడా చూపిస్తాను. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదమా అని ముందుగా చింతింపకుందుము. మీ మనసులో నిశ్చయించుకునుడి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. దేవునికి స్తోత్ర. అవతల వాళ్ళు ఎదురు చెప్పేది కూడా ఉండదట. అవతలి వాళ్ళు మనకి నువ్వు అనేది కాదు అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి రాదంట. అలాంటి అద్భుతమైన జ్ఞాన వాక్కులను నీ నోటిలో దేవుడు పెట్టబోతున్నాడు. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలరా, ఆలోచించు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నువ్వు ఇరుకులో ఈ 2025వ సంవత్సరములో ఈ 12వ నెలలో, ఈ యొక్క 12వ నెలలో, ఈ 28వ దినాన గుర్తుపెట్టుకో, ఇరుకులో నువ్వు మొరపెట్టు. 2 దినాలు, 2 దినాలు నువ్వు ఉపవాసముతో ప్రార్థన చేయి. 364 దినాలు కూడా నువ్వు సమృద్ధిగా నువ్వు జీవించడానికి అవకాశం కలుగుతుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి సాక్షార్థంగా ఉంటావా? లేక
ఈ మనుషుల మధ్యలో ప్రధాన సాక్షిగా మిగిలిపోయి చనిపోతావా? ఆలోచించుకో. నీ కుటుంబం వెలివేయబడిన కుటుంబంగా ఉండాలనుకుంటున్నావా, లేక దేవుడు కలిగినటువంటి ఆశీర్వాద గృహముగా నీ గృహాన్ని మార్చుకోవాలనుకుంటున్నావా? ఇది దేవుడు ఈరోజు మీతో మాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క కృపలో వర్ధిల్లి ఆయన ఆశీస్సులు పొందుకొని మనం ఇరుకులో మొర్ర ఎలా పెట్టాలో దేవుని సన్నిధిలో నేర్చుకొని ఆ విధంగా ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్ర. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని స్తోత్రాలు. సంఘమైన మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాం. చెప్పబడ్డ వాక్య లేఖనాలు బట్టి ఒకసారి మరి జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యం విశ్వాసంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించగా మనం పొందుకోలేని ఏమున్నాయో మరి దైవజనుడు ఈ వాక్యం ద్వారా తెలియజేశాడు కనుక ఆ వాక్యాన్ని మనం నెమరు వేసుకొని ఒక్కసారి దేవుని సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. కోల్పోయినవన్నీ కూడా మరలా తిరిగి పొందుకునేలాగున మేలజన ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకొని మరి దేవుని కొరకు ఎక్కువగా మరి మొరపెడదాం. లాస్ట్ దినాల్లో ఉన్నాం. సంవత్సరానికి మరి నూతన సంవత్సరం రాబోతుంది. మనందరం కూడా దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉందామని మరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, మహాగణుడమైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఆశ్చర్యకరుడు అనే దేవా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి నాయన నీకు వందనాలు తండ్రి. నిజముగా ప్రభా వింటున్నాము కానీ నాయన తండ్రి దేవుని సన్నిధిలో మొరపెట్టలేకపోతున్నాము ప్రభా. ఆనాడు చేసిన కార్యాలు నాయన మా పట్ల ఈనాళ్ళు కూడా చేస్తున్నావు ప్రభా, నీకు స్తోత్రాలు. ఎన్నో నాయన విషయాల్లో ప్రభా నీకు స్తోత్రాలయ్యా. ప్రార్థించగా నా తండ్రి నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన, నీకు వందనాలు. అనేకమైన మేలును పొందుకొని కూడా ప్రభా నీకు స్తోత్రాలు నాయన. వాటిని విడిచిపెట్టి మర్చిపోయి ప్రభా అయ్యా నీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు. శ్రమలకు గురవుతున్నావు నాయన, ఒక్కసారి దర్శించండి ప్రతి ఒక్క బిడ్డని నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ సంవత్సరం అంతా కూడా మీరు కాపాడినందుకు నీకు వందనాలు. నూతన సంవత్సరం కూడా తండ్రి అడుగు విడిచిన ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. అయా శ్రమంలో ఉన్న వారిని విడిపించండి నాయన. సమస్యల్లో ఉన్న బిడ్డలకు తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా మీరు రక్షించమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. సరసాల్లో ఉన్న వారిని విడిపించండి నాయన, నీకు స్తోత్రాలయ్యా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తుతులు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అట్టి బిడ్డల్ని మీరు దర్శించండి, మాట్లాడండి, సహాయం ఇచ్చేయండి నాయన. ఏ బిడ్డను విడిచిపెట్టొద్దు నాయన, నీకు వందనాలు. నీ చెంతకు వచ్చిన వారిని ఎన్నడూ ఎప్పుడు విడిచిపెట్టనన్నావు ప్రభా. ఏసయ్యా నా మాటలు మీ ఎడలున్నప్పుడు నాయన మీరేది అడుగుతారో అది నేను చేస్తానన్నావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నువ్వు గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలు. నీ పాదాలు ధరించకు వచ్చి ఉన్నాము నాయన. నీ పాద సన్నిధిలో చేరి ఉండగా మమ్మల్ని మీరు దర్శించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అయ్యా విన్న వాక్యాన్ని బట్టి విశ్వాసంతో ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ సన్నిధిలో సాగిలపడి ప్రార్థించే బిడ్డగా సహాయం చేయమని, ఈ పునరుద్ధాన ఆరాధనలో కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించమని, ప్రతి సమస్యకు పరిష్కారం దయచేయమని నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ మనవలని నీ సముఖంలో చేర్చుకొని తగిన ప్రతిఫలము దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. అందరికీ వందనాలు. అది ఆపొద్దు. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కూడి వచ్చిన బిడ్డలకును భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును ఈ వాక్యము వినుచున్నటువంటి ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెకును ప్రభువా, ఇదిగో ఈ యొక్క నూతన సంవత్సరము రాబోతున్నది. గడిచిపోతున్నటువంటి ఈ యొక్క సంవత్సరానికి వీడుకోలు చెబుతూ రాబోతున్నటువంటి నాయన సంవత్సరానికి నాయన స్వాగతాన్ని పలుకుతూ ఈ యొక్క ఆదివారపు బడిని జాగ్రత్తగా నాయన వినుచున్నటువంటి ప్రతి వారిని ప్రతి కుటుంబాన్ని మీ కృపా రెక్కల నీడలో కాచి కాపాడి మీ కృపా కార్యములు జరిగించమని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.
యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.